మా సోదరులు చెప్తూ మాట అన్నారు, రెవెన్యూ నోటు తీసుకొచ్చాను. రెవెన్యూ నోటు వీళ్ళు తీసుకొచ్చామేంది నాకు అర్థం కాలేదు. అది వేరే గవర్నమెంట్ నుంచి ఇంకో గవర్నమెంట్ వస్తే క్యారీ ఆన్ అవుతుంది అంతే. వాళ్ళు ఎవరైనా సరే రావాల్సిందే, ఎవరో లేట్ అవచ్చు, లేదా ఇంకో ప్రభుత్వం వచ్చి ఇంకో ప్రభుత్వం రావచ్చు. అలాగే మద్యం నిషేధం మీరు చేయిస్తామని చెప్పొచ్చు కదా అన్నారు. సార్ మీరు బహుశా జగన్మోహన్ రెడ్డి గారి కండిషన్ చదువుకోలేదు. ఒకసారి బెవరేజ్ మంత్రితో మాట్లాడండి. 25 ఏళ్లు తాకట్టు పెట్టి ఏ షాపు తగ్గించను, ఏ బాబు ప్రభుత్వాల పాలసీలు మార్చుకోవచ్చండి. 25 ఏళ్ళ వరకు 20,000 కోట్ల రూపాయలు అట్లాగైతే వందేళ్ల కోసం తాకట్టు పెట్టుకున్నట్టే. దాన్ని ఇప్పుడు ఆపేస్తామా? ఏం కదా నడిచిపోతారు. మద్యానికి అమరావతికి తేడా వేసాను, నాకు అర్థం కాలేదు. దాంట్లో సంపాదనకి ఏం గ్యారంటీ ఉండదు ఆ లెక్కనైతే. మళ్ళీ మీరు చెప్పినట్టు 4 లక్షల కోట్ల రూపాయలతో ఊరంతా తయారు చేసి హైదరాబాద్ వాళ్ళని ఇక్కడికి తెస్తే అమరావతిలో గ్యారంటీ ఉండదు. మధ్యాహ్నానికి వచ్చేస్తాయి. మీరేమన్నా అమరావతికి వ్యతిరేకం వెళ్ళి కానీ మేము అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలనుకున్నాం సార్. పరిపాలన వికేంద్రీకరణ చేయించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు నాగరాజు గారు అర్థించుకోవాలి. అదిగా సార్ అభివృద్ధి వికేంద్రీకరణ ఇంతకుముందు చేస్తుందా? అది కాదు, హైదరాబాద్ కేంద్రీకృతంగా 70 ఏళ్ల నుంచి అదే కదా చేసింది. అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుంటే కనుక అన్ని రాష్ట్రాలు ఎందుకు పేదరికంలో తగలాడతాయి? అన్ని జిల్లాలు మంచి మాట అడుగుతాను సార్. దాని మూలానే అడిగారు, చెప్పాలి కదా ప్లీజ్ సాయిగా ప్లీజ్. కర్ణాటక బెంగళూరులోని కర్ణాటక ఉంచుకోవాలరా? సింహబాబు అలగా నుంచి వస్తారు. ప్లీజ్ సార్, ఐ రెస్పెక్ట్ యూ, ఐ రెస్పెక్ట్ యూ, ప్లీజ్ సార్. అమరావతి సారీ హైదరాబాద్ లేని రాజధాని తెలంగాణ ఉంచుకోవాలా? సింహబాబు రెవెన్యూ హైదరాబాద్ చేస్తారు. చెన్నై మీరు నేననే మిగతా నగరాలు ఉన్నదాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇక్కడ ఉన్న నగరాన్ని కొత్తగా సృష్టిస్తామంటున్నారు. అది తేడా అని చెప్తున్నా నేను చెప్పేది కూడా ఏంటంటే సార్ ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి. చంద్రశేఖర్ గారు మీరు కూడా మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ కూడా ఒక సబ్జెక్ట్ చెప్పేటప్పుడు అన్ని కంప్లీట్ చేసి అందుబాడండి. నేను